ఉత్తమ జీవితానికి పునాది అందమైన బాల్యం. ఈ మజిలీలో నేర్చుకున్న జీవిత పాఠాలే మనిషి ఉన్నతికి నాంది. బాల్యాన్ని కారాగారవాసంలో గడుపుతున్న చిన్నారుల జీవితాలను మారుస్తోంది ప్రవాస భారతీయ యువకుడి ఆలోచన. అప్లిఫ్ట్ హ్యుమానిటీ ఇండియా అనే సంస్థను స్థాపించి యువతను సామాజిక సేవలో భాగం చేస్తున్నాడు. యవ్వనం సరదాగా చిలిపనులతో సాగిపోయే సమయం. ఈ ప్రాయంలో యువతకు షికార్లు, పార్టీలపైనే మక్కువ. పాశ్చాత్య దేశ యువతలో అయితే ఈ సరదాలు కాస్తంత ఎక్కువే. అమెరికాలో ఉంటున్న భారతీయ యువకుడు అనీష్ పటేల్ ఆలోచనలు మాత్రం ఇందుకు భిన్నం. స్వచ్ఛమైన బాల్యాన్ని కారాగారంలో గడుపుతున్న చిన్నారుల పరిస్థితి అనీష్ పటేల్కు కొత్త లక్ష్యాన్ని నిర్దేశించింది. అప్లిఫ్ట్ హ్యూమనిటీ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించేలా చేసింది. కారాగారవాసంలో కఠినమైన బాల్యాన్ని గడుపుతున్న చిన్నారుల జీవితాలను మార్చటమే ధ్యేయంగా అప్లిఫ్ట్ హ్యూమనిటీ ఇండియా పనిచేస్తోంది. ప్రవాస భారతీయ యువత ఆధ్వర్యంలో ఈ బృహత్తర సంస్థ అనాథ చిన్నారులకు సైతం అండగా నిలుస్తోంది. చెదిరిన అందమైన బాల్యానికి సరైన మార్గం అందించే ప్రయత్నం చేస్తోంది. అప్లిఫ్ట్ హ్యూమానిటీ సంస్థను ప్రారంభించే నాటికి అనీష్ వయసు కేవలం 16 ఏళ్లే. 2011లో గుజరాత్ వడోదరలోని జువైనల్ హోం వేదికగా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. అమెరికా విద్యా విధానంలో విద్యార్థులు సామాజిక సేవలో పాల్గొనడం తప్పనిసరి. ఈ విషయం తెలిసిన అనీష్ భారతీయ విద్యార్థుల్ని అప్లిఫ్ట్ హ్యూమానిటీ కార్యక్రమాల్లో భాగం చేస్తున్నాడు. మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. విదేశీ యువతతో కలిసి చిన్నారులకు జీవిత పాఠాలు అందిస్తున్నాడు. My name is Anish Patel. I live in New York in the United States. I started Uplift Humanity back when I was 16 with the idea that cross-cultural education can work and can be really impactful when working with kids who are behind bars and kids who are in orphanages. So my first program began in Gujarat, where we brought 15 kids to work in Gujarat, in Baroda, in the city. And after that, it's been transforming throughout India. We've been getting hundreds of volunteers to apply with us. అనీష్ ఆధ్వర్యంలోని అప్లిఫ్ట్ ఇండియా కార్యకర్తలు ప్రస్తుతం భాగ్యనగరంలోని సైఫాబాద్లో సేవలందిస్తున్నారు. అమెరికా నుంచి వచ్చిన భారత సంతతికి చెందిన 17 మంది యువతీ యువకులు చిన్నారులతో కలిసిపోయి విలువైన పాఠాలు బోధిస్తున్నారు. సమాజ స్థితిగతులపై అవగాహన కల్పిస్తున్నారు. మానసిక వికాస తరగతులు నిర్వహిస్తూ పిల్లలకు జీవిత లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. Socially able to be able to transform and talk and communicate with individuals who are from the United States. So when we start sourcing our volunteers for Hyderabad or for Delhi or for Gujarat, we make sure they're able to speak those languages. For Hyderabad, we ensure our volunteers are able to speak Telugu. For Gujarat, that's Gujarati, to make sure there's no communication gap. And we also have these local teachers that we hire to ensure that there's no communication or transformation gaps. తల్లిదండ్రులు లేని నిరుపేద అనాథ చిన్నారులకు అప్లిఫ్ట్ సాయం చేస్తుంది, అండగా ఉంటోంది. దేశమంతటా సేవా కార్యక్రమాలు నిర్వహించడమే లక్ష్యంగా అనీష్ ప్రణాళికలు రచిస్తున్నాడు. సేవ చేయాలనే ఆసక్తి ఉన్న యువతకు అప్లిఫ్ట్ కార్యకర్తలుగా అవకాశం కల్పిస్తున్నాడు.